హలో గైస్, ఈ వీడియో ప్యారెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మనలో చాలా వరకు కొంతమందికి నచ్చవు. ఇఫ్ పాసిబుల్ అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఏ వెరీ గుడ్ వీడియో. అయితే ఈరోజు మనం రిమైనింగ్ 10 మకౌస్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ 7 మకౌస్ గురించి నేను లాస్ట్ వీడియోలో చేశాను. అండ్ ఈ మకౌస్లో అంతరించిపోవడానికి రెడీగా ఉన్న మరియు ఆల్రెడీ అంతరించిపోయిన మకౌస్ గురించి కూడా తెలుసుకుందాం. అండ్ ఒక సంస్థ IUCN అనేది ఉంది అని చాలా వరకు కొంతమందికి తెలియదు. అసలు IUCN అనేది ఏంటి, దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఇంటూ ద వీడియో, ఈ మకౌస్ ఫెదర్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. మనం ఈ మకౌస్ కానీ ఈ మకౌస్ ఫెదర్స్ కానీ చూసినప్పుడు చాలా అందంగా ఉన్నాయి అని అనుకుంటాం. కానీ అమెజాన్ అడవుల్లో ఉండే ట్రైబ్స్ లైక్ కయోపో, యానోమామి, బరోరా లాంటి ట్రైబ్స్ వాటి ఫెదర్స్ని జస్ట్ అందం కోసం కాదు, వాళ్ళు వీటిని ఒక ఆర్నమెంట్స్ లాగా వాడుతారు. ఇలా ఫెదర్స్తో చేసిన ఆర్నమెంట్స్ని వీళ్ళు ముఖ్యంగా ఫెస్టివల్స్, రిచువల్స్ మరియు ముఖ్యమైన వేడుకల్లో మాత్రమే వాడతారు. అండ్ ఈ ట్రైబ్స్లో ముఖ్యమైన లీడర్ తన గౌరవాన్ని మరియు నాయకత్వాన్ని చూపించడానికి తలపైన పెద్ద ఫెదర్ హెడ్ డ్రెస్ వేసుకుని ఉంటాడు. కొంతమంది మెడకి, కాళ్ళకి, చేతులకు కూడా వాడతారు. వాటిలో చాలా వరకు మకౌస్ లాంటి రంగుగల పక్షి ఫెదర్స్నే వాడతారు. ఎందుకు అంటే అమెజాన్ అడవుల్లో అత్యంత అందమైన పక్షి మకౌ కాబట్టి వీళ్ళు ఇలా ధరించడాన్ని మనం వారి సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పవచ్చు. అలాగే మకౌస్ అనేవి ఎంత దూరమైనా ట్రావెల్ చేయగలవు. అండ్ మనం హ్యామర్తో కూడా పగలగొట్టలేని నట్స్ని ఇవి వాటి స్ట్రాంగ్ బీక్ అంటే ముక్కుతో పగలగొట్టగలవు. ద రిమైనింగ్ 10 మకౌస్ అనేవి ఈ వీడియోలో ప్లే అవుతూ ఉన్నాయి, చూడండి. అండ్ మనం ఆల్రెడీ అంతరించిపోవడానికి రెడీగా ఉన్న మరియు అంతరించిపోతున్న మకౌస్ గురించి ఈ వీడియోలో కూడా మనం తెలుసుకుందాం. వాటి గురించి తెలుసుకునే ముందు IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ముందు దీని గురించి తెలుసుకుందాం. దీన్ని వరల్డ్ వార్ II తర్వాత 1948లో అప్పటి లీడర్స్ మన ఎకోసిస్టమ్ అనేది చాలా ఇబ్బందుల్లో ఉంది అని గమనించి దీన్ని స్థాపించారు. వారి పని నేచర్ అండ్ నేచర్లో ఉండే జీవులని కాపాడడం. మన ఇండియా మొదటిగా 1969లో దీంట్లో ఒక భాగమైంది. అందులో మొదటిది గ్లాకస్ మకౌ. ఇది చాలా వరకు సౌత్ అమెరికాకి చెందిన ఫామ్ చెట్ల అడవుల్లో ఉండేది. కానీ ఈరోజు ఈ పక్షి మనకు ప్రకృతిలో కనిపించడం లేదు. సైంటిస్ట్ ప్రకారం గ్లాకస్ మకౌ 1950 తర్వాత ఎవరూ చూడలేదు. దీన్ని ఇంకా అధికారికంగా అంతరించిపోయిందని ప్రకటించలేదు, కానీ అంతరించిపోయినట్టే. అండ్ ద సెకండ్ వన్ స్పిక్స్ మకౌ. ఇది మనకి చిన్నగా చాలా అందంగా బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇది చాలా వరకు బ్రెజిల్లో కనిపించేది, కానీ అక్కడి ప్రజలు దాన్ని పట్టుకొని అమ్మడం మొదలుపెట్టారు. అలా కొన్ని కారణాల వల్ల స్పిక్స్ మకౌ పూర్తిగా నేచర్ నుండి కనుమరుగైపోయింది. 2000 తర్వాత ఈ పక్షి అడవుల్లో ఎవ్వరూ చూడలేదు. ఇది ఇప్పుడు జూలో మాత్రమే కనిపిస్తుంది. అయితే IUCN ఇది ఒక సంస్థ, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది 2019లో స్పిక్స్ మకౌ నేచర్ నుండి అంతరించిపోయింది అని డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఇది మనం జూలో మాత్రమే చూడగలము. అక్కడ కూడా అంతరించిపోతే ఇవి ఇంకా మొత్తం మనకి ఈ వరల్డ్లోనే ఇంకా కనిపించకుండా అంతరించిపోతాయి. అండ్ ద థర్డ్ వన్ ఈస్ క్యూబాన్ మకౌ. ఈ మకౌ క్యూబాలో ఉండేది. ఈ క్యూబాన్ మకౌ 19th సెంచరీలో అంతరించిపోయింది. ఎందుకంటే మనుషులు హంటింగ్, చెట్లు నరికేయడం, పెట్స్ ట్రేడ్స్ వల్ల ఇది చాలా వరకు అంతరించిపోయింది. ఇప్పుడు ఈ బర్డ్స్కి సంబంధించినవి ఏవైనా మనం చూడాలి అనుకుంటే మ్యూజియంలో బోన్స్, స్కిన్స్ మాత్రము చూడగలము. ద ఫోర్త్ వన్ చైన్ క్రాయ్ మకౌ. ఇది చాలా సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది, కానీ మన సైంటిస్ట్కి 1934లో దీని లెగ్ బోన్ దొరికింది. అలా రీసెర్చ్ చేయడం వల్ల దాని గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందన్నమాట. ఇది కూడా అంతరించిపోవడానికి కారణం మనుషులు అండ్ ట్రేడింగ్. అయితే ఇదే వీడియోలో మనం ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్యారెట్స్ అండ్ బెస్ట్ కేటగిరీస్కి సంబంధించిన ప్యారెట్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. అందులో మొదటిగా మోస్ట్ ఇంటెలిజెంట్ ప్యారెట్స్ ఏంటి అంటే ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అండ్ కియా. ఇది న్యూజిలాండ్కి సంబంధించిన ప్యారెట్. అండ్ కకాటు. అండ్ వీటిలోనే జెయింట్ ప్యారెట్స్ ఏంటి అంటే హయాసింత్ మకౌ, కకాపో అండ్ గ్రీన్ వింగ్డ్ మకౌ. అండ్ నౌ వీటిలోనే స్ట్రాంగ్ బీక్ కలిగిన మకౌస్ ఏంటి అంటే హయాసింత్ మకౌ, పామ్ కకాటో, గ్రీన్ వింగ్డ్ మకౌ. అండ్ వీటిలో చాలా అందంగా మాట్లాడే పక్షులు ఆఫ్రికన్ గ్రే, అమెజాన్ ప్యారెట్, ఇండియన్ రింగ్ నెక్. అండ్ మోస్ట్ ఎమోషనల్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే కకాటు, ఆఫ్రికన్ గ్రే అండ్ అమెజాన్ ప్యారెట్. అండ్ వీటిలో మనం
మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఆఫ్రికన్ గిరే గురించి తెలుసుకుందాం. అలాగే కియా అండ్ కకాటు అండ్ కకాపో అండ్ పామ్ కకాటు గురించి కూడా తెలుసుకుందాం. అలాగే మన ఇండియాలో ఉండే ఇండియన్ రింగ్ నెక్ గురించి కూడా తెలుసుకుందాం. సో మొదటిగా ఆఫ్రికన్ గ్రేస్. ఇది సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికాలో మనకు చాలా వరకు కనిపిస్తుంది. చాలా తెలివైనది ఈ వరల్డ్‌లోనే. అండ్ 1000కి పైగా వర్డ్స్ నేర్చుకోగలదు, గుర్తుపెట్టుకోగలదు అండ్ మనం మాట్లాడే మాటల్ని కూడా అర్థం చేసుకోగలదు. ఇవి కలర్స్‌ని కూడా ఐడెంటిఫై చేయగలదు. అండ్ ద నెక్స్ట్ వన్ కియా. ఇది న్యూజిలాండ్‌కి సంబంధించిన ప్యారెట్. ఇది కూడా తెలివైనదే. కాకపోతే చాలా అల్లరి కూడా అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇది ఈజీగా కార్స్ డోర్స్ ఓపెన్ చేయగలదు. అక్కడ ఉండే వస్తువుల్ని కూడా దొంగలించగలదు. ఇది ఒక చిన్న మాటలో చెప్పాలి అంటే ఇది ఒక అడవి దొంగ. ద నెక్స్ట్ వన్ కకాటు. ఇది ఆస్ట్రేలియా, ఇండోనేషియాకి సంబంధించిన ప్లేసెస్‌లో ఉంటుంది. ఇది చాలా వరకు ఎమోషనల్ అండ్ సోషలిస్ట్. దీనికి మ్యూజిక్ వినగానే డాన్స్ చేయాలనిపిస్తుంది. నెక్స్ట్ పామ్ కకాటు. ఈ వరల్డ్‌లోనే ప్రత్యేకమైనవి. అడవిలో దొరికే కొన్ని వస్తువుల ద్వారా మ్యూజిక్ క్రియేట్ చేయగలవు. ఇవి మనం పెంచుకోవాలి అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అన్నమాట. నెక్స్ట్ ఇండియన్ రింగ్ నెక్. ఇది చాలా వరకు సౌత్ ఏషియా సైడే కనిపిస్తాయి. లైక్ ఇండియా అండ్ శ్రీలంక. ఇవి చాలా ఈజీగా మాట్లాడగలవు అండ్ ఇవి ఎక్కడైనా లైక్ ఫారెస్ట్, సిటీస్, విలేజెస్ ఎక్కడైనా గానీ ఈజీగా బ్రతకగలవు. మనుషుల్ని ఈజీగా కాపీ చేస్తాయి. నెక్స్ట్ అమెజాన్ ప్యారెట్. ఇది చాలా వరకు సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలో మాత్రమే కనిపిస్తుంది. ఇవి మనుషుల కన్నా చాలా బాగా పాటలు పాడగలవు. చాలా పెద్ద వాయిస్ అండ్ మనల్ని ఇంచ్ బై ఇంచ్ ఇవి కాపీ చేయగలవు. అండ్ ద నెక్స్ట్ వన్ కకాపో. ఇది న్యూజిలాండ్‌కి సంబంధించిన ప్యారెట్. అండ్ మీరు ఎప్పుడైనా ప్యారెట్స్‌లో ఎగరలేని ప్యారెట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది అదే. ఈ కకాపో అనేది కొంచెం బరువు ఎక్కువ ఉండడం వల్ల ఇది నడవగలదు, చెట్లు అవి ఎక్కగలదు గానీ ఎగరలేదన్నమాట. దీంట్లో ఇంకొక వింత విషయం ఏంటి అంటే ఇది నైట్ టైమ్ ఏమో యాక్టివ్‌గా ఉంటుంది. డే టైమ్ ఏమో పడుకుంటుంది. అండ్ కాకపోతే ఇప్పుడు వాటిలో ఆల్మోస్ట్ ఒక 200+ స్పీషీస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా అవి కూడా అంతరించిపోతే ఒకప్పుడు కకాపో థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ద హార్డ్ వర్క్ బిహైండ్ ద వీడియో యూ నెవర్ నో. ఇఫ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.